హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను షావమీ రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ మొబైల్ ఫోన్ని మొన్న 13th నాడు జరిగినటువంటి ఫ్లాష్ సేల్లో, అది కూడా ఆఫ్లైన్ ఎంఐ హోమ్ స్టోర్లో నేను పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్లీ 1 వీక్ ఇంక్లూడింగ్ జియో సిమ్ కార్డ్ని వేసి నేను ఈ ఫోన్ని యూస్ చేశాను. ఆ తర్వాత ఈ రివ్యూని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో దీంట్లో నేను రెండు డిస్కస్ చేయబోతున్నాను. అంటే దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు సమాధానాలు ఇస్తాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మరి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా వచ్చేటువంటి ప్రో ఏంటి అంటే దీని డిజైన్ అనేది చెప్తాను. సో ఇప్పటిదాకా మన మొబైల్ ఫోన్స్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో వచ్చినటువంటి ఏకైక బడ్జెట్ ఫోన్ ఇదే అని చెప్పచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అంటే బిలో 14,000 రూపీస్లో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం అనేది దీంట్లో విశేషం. ఇకపోతే డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డిజైన్లో కూడా వీళ్ళు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బాడీని యూజ్ చేశారు, కానీ మీకు అల్యూమినియం ఫీల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఈ ఫోన్ని ఫస్ట్ అటెంప్ట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది 14,000 రూపీస్ అంటే చాలా వరకు నమ్మరు. ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ క్వాలిటీ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ని వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రో ఏంటి అంటే దీని డిజైన్ అని నేను చెప్తాను. ఇకపోతే సెకండ్ వచ్చేటప్పటికి దీని డిస్ప్లే క్వాలిటీ. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో పాటు మనకి ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఏ ఐపీఎస్ ప్యానల్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద కలర్స్ లేదా వివిడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అండ్ కాంట్రాస్ట్ లేదా కలర్ సాచురేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. ఈవెన్ మీరు బ్రైటర్ సన్లైట్లో మీరు ఇందులో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్నా కానీ మీకు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనిపించదు. ఈవెన్ మీరు కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్తో పోలిస్తే దీని డిస్ప్లే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఇదే డిస్ప్లేలో మనం టోటల్లీ నాచ్ టెక్నాలజీ విషయానికి వచ్చారన్నట్లయితే వీళ్ళు వచ్చేటప్పటికే డాట్ నాచ్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ డాట్ నాచ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనము వాటర్ డ్రూ డ్రాప్ అని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటుంది. సో ఇకపోతే దీంట్లో ఏ విధమైనటువంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ కూడా లేవు. అంటే జనరల్గా మనము షావమీ కంపెనీ నుంచి వచ్చినటువంటి పోకో కంపెనీల్లో అలాగే చాలా వరకు షావమీ కంపెనీస్ అన్నింటిలో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ అయితే మనం చూస్తుంటాం. దీంట్లో అయితే ఏ విధమైనటువంటి స్క్రీన్ బ్లీడింగ్ లేదు. ఈవెన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే దీంట్లో బ్రెజల్స్ చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇవి కొంచెం నారోగా ఉండుంటే ఇంకా బాగుండేది. అంటే బ్రెజల్ కానీ లేదంటే కనుక మనకి బాడీ టు స్క్రీన్ రేషియో ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 82.3% ఏదో కంపెనీ క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనకి 89% ఆఫ్ ద స్క్రీన్ రేషియోని కూడా అంటే బాడీ టు స్క్రీన్ రేషియోని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దీంట్లో కూడా వీళ్ళు ఒక అడుగు ముందు ఒక స్టెప్ వేసి ఇంకొంచెం మంచిగా డిజైన్ చేస్తే బాగుండేది. సో అఫ్ కోర్స్ మనకి ఈ 14,000 రూపీస్లో మనకి ఇది ఇవ్వటం అనేది చాలా టూ గుడ్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఇంకొంచెం అది కూడా ఉంటే బెటర్గా ఉండేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డిస్ప్లే పరంగా అయితే ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెటర్ అని చెప్పొచ్చు. ఇన్ ద ప్రో ఈ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి టోటల్లీ 4000 mAh బ్యాటరీ, అది కూడా లీథియం పాలిమర్ బ్యాటరీని మనకు వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికీ మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0 టెక్నాలజీ అంటే ఛార్జింగ్ టెక్నాలజీని డిజైన్ చేయడం అయితే జరిగింది. దాంతో మనము మొబైల్ ఫోన్ని చాలా వేగంగా ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికే మనకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదనంగా మనం ఈ ఫాస్ట్ ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దీనిలోనే మనకు వచ్చినటువంటి మరొక బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఛార్జింగ్ కూడా USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి 4000 mAh బ్యాటరీ పవర్ చేసినా కానీ దీంట్లో వాడినటువంటి అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ తోటి బ్యాటరీ అలాగే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సూపర్గా ఉందని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్ డే మీ మొబైల్ ఫోన్ అయితే బ్యాకప్ చేయొచ్చు. నేనైతే హెవీ యూజర్ని, ఆల్మోస్ట్ ఆల్ నాకు అరౌండ్
10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది కంప్లీట్గా. దీన్ని నేను యూస్ చేస్తే ఒకవేళ మీరు కనుక యూస్ చేశారు అన్నట్లయితే 1.5 డే దాకా మీకు ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ బ్యాటరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ 4000 mAh బ్యాటరీని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినా కానీ 5000 mAh బ్యాటరీ ఇచ్చినంత పవర్, అంటే పవర్ఫుల్గా పవర్ డెలివరీని అయితే వీళ్ళు చేయగలుగుతున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో బ్యాటరీ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందని చెప్తాను. ఇక ఇదే మొబైల్ ఫోన్లో వస్తున్నటువంటి మరొక ప్రో ఏంటి అంటే దీని పెర్ఫార్మెన్స్ అని చెప్తాను. సో దీంట్లో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, అలాంగ్ విత్ 4GB ర్యామ్ వేరియంట్, అలాగే 6GB ర్యామ్ వేరియంట్. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్ మీరు చూస్తుంది 4GB అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 64GB వేరియంట్. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంది మనకి టోటల్గా 6GB విచ్ కమ్స్ విత్ 128GB. అదైతే మొన్నటిదాకా సేల్లోకి అయితే తీసుకొని రాలేదు, మేబీ ఈ రోజు జరిగేటువంటి సేల్లో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇనిషియల్గా వీళ్ళు 4GB 64GB ర్యామ్ వేరియంట్ మాత్రమే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇక దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 చిప్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ని అయితే పవర్అప్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ విత్ క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.0 GHz. అంటే 2.2 అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, 2.02 అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అఫీషియల్గా అయితే మనకి 2.0 మాత్రమే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి 4GB ర్యామ్ వేరియంట్ తోటి నేను ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ హెవీ టాస్కింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని యూజ్ చేసిన ఫోన్ అయితే ఎక్కడ హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాగ్ అవ్వటం కానీ లేదు. అండ్ అప్లికేషన్స్ యొక్క ప్రాసెసింగ్ కూడా చాలా స్మూత్గా రన్ అయింది, ఎక్కడా కూడా మనకి హ్యాంగింగ్ అనేది మాత్రం కాలేదు. ఇకపోతే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్గా మీరు ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్తో యూజ్ చేశారు అన్నట్లయితే కనుక కొంచెం లిటిల్ బిట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎక్కువగా వీడియోస్ అలాగే ఫొటోస్ని తీసుకుంటున్నారు, దానికోసమే ఈ ఫోన్ని పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మై సిన్సియర్ సజెషన్ ఇస్ గో ఫర్ ద హయ్యర్ వేరియంట్ రాదర్ దాన్ ద 64GB అని నేను అంటాను. ఇక ఇవే కాకుండా దీంట్లో మనకి ఫేస్ ఐడి అన్లాక్ ఇచ్చారు, అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఇచ్చారు. సో ఇందులో ఫింగర్ ప్రింట్ మాత్రం ఆసమ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ లెస్ దాన్ ఏ సెకండ్లో మీరు ఫోన్ని ఇట్టే అన్లాక్ చేసేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మనకి దీనిలో IR బ్లాస్టర్ అలాగే 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేశారంటే 3.5mm జాక్ ద్వారా వచ్చేటువంటి ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఇకపోతే IR బ్లాస్టర్ ఎందుకోసం అని చెప్పి చాలామంది నన్ను వెరీ కామన్గా కామెంట్ చేస్తున్నారు. IR బ్లాస్టర్ అనేది టోటల్గా యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ లాగా, అంటే మీ ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటి వాటిల్లో ఏమైనా రిమోట్ ద్వారా ఆపరేట్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఉన్నాయన్నట్లయితే కనుక ఆ డివైజెస్ని మనం ఇందులో కాన్ఫిగర్ చేసుకొని వాటి ద్వారా వచ్చేటువంటి రిమోట్స్ కాకుండా టోటల్లీ మనం ఈ ఫోన్ ద్వారానే వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక దీనిలోనే మనకు వచ్చినటువంటి మరొక ప్రో ఏంటి అంటే కెమెరాస్ గురించి మనం మాట్లాడదాం. సో దీంట్లో వచ్చేటప్పటికే రేర్ 48+5 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొచ్చారు. సో రేర్ 48 మెగాపిక్సెల్ కెమెరా మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెమెరా యాప్ ద్వారా ఏదైనా ఒక ఫోటోని క్లిక్ చేశారు అన్నట్లయితే అది 12 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 48 మెగాపిక్సెల్ కెమెరాకి వెళ్ళాలి అన్నట్లయితే దాంట్లోనే సెట్టింగ్స్లో మీకు 48 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. సో అక్కడ మీరు క్లిక్ చేశారు అన్నట్లయితే అప్పుడు మీరు 48 మెగాపిక్సెల్ ద్వారా ఫోటోని అయితే గ్రాప్ చేయగలరు. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను 48 మెగాపిక్సెల్ అనేది జస్ట్ ఒక పిక్చర్ యొక్క అవుట్పుట్ ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు మాత్రమే వేరే అయితే దానివల్ల ఫోటో క్లారిటీ అయితే రాదు. అఫ్కోర్స్ మనకి 12 మెగాపిక్సెల్ అలాగే అంటే రెగ్యులర్గా తీసేటువంటి షాట్కి అలాగే మనం 48 మెగాపిక్సెల్ ద్వారా తీసేటువంటి షాట్కి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇకపోతే ఫ్రంట్ కెమెరా కూడా బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ రెడ్మీ నోట్ సిరీస్ అన్నిటిలో కూడా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఇందులో మీరు చూడొచ్చు. ఇకపోతే కెమెరాకి సంబంధించి మరొక కాన్ కూడా ఉంది, అదేంటి అనేది నేను కాన్లో డిస్కస్ చేస్తాను. సో ఇది మొత్తం టోటల్గా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ అన్నీ. ఇకపోతే మనం కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో వచ్చినటువంటి మొట్టమొదటి కాన్ ఏంటి అంటే దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అంటే మీరు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అలాంగ్ విత్ మెమరీ కార్డ్ని అయితే వాడుకోలేరు. ఖచ్చితంగా ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ లేదు అన్నట్లయితే 2 సిమ్ కార్డ్స్ని వాడుకోగలరు. షామీ అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకో వీళ్ళు ఇంకా స్టిల్ ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని తీసుకొని వస్తున్నారు. ఒకవేళ మీరు గనక ఎక్కువగా ఫొటోస్ అలాగే వీడియోస్ తీస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో 64GB ఉన్నదైతే సరిపోదు. మీరు కంపల్సరీగా 128GBకి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ 128GB వచ్చేటప్పటికే మనకి ప్రైస్ అనేది హైగా ఉండడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో కంపెనీ అఫీషియల్గా వాళ్ళు సేల్లోకి తీసుకొస్తుంది 17,000 రూపాయలకేమో తీసుకొస్తున్నారు. సో ఈ 17,000 రూపాయలు పెట్టి మనం మళ్ళీ ఈ ఫోన్ పర్చేజ్ చేసేదానికన్నా దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఇంకా మనకి చాలా మార్కెట్లో ఉన్నాయి.
ఇకపోతే దీనిలో ఉన్నటువంటి మరొక కాన్ ఏంటి అంటే గనక దీని లోపల వీళ్ళు వచ్చేటప్పటికే డిజిటల్ మీడియా లైసెన్స్ ఏదైతే ఉందో డిఎంఆర్ లైసెన్స్ వీళ్ళు లెవెల్ 1 మనకు ప్రొవైడ్ చేశారు. కానీ దీంట్లో యాజ్ ఆఫ్ నో పెయిడ్ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిని మీరు పెయిడ్ హెచ్డి స్ట్రీమింగ్లో మాత్రమే చూడగలరు. ఫుల్ హెచ్డీలో అయితే చూడలేరు. అంటే 720 పిక్సెల్ మాత్రమే వస్తుంది అండ్ 1080 పిక్సెల్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. కానీ యూట్యూబ్లో మీరు వచ్చేటప్పటికే 1080p మీద మీరు ఆన్లైన్లో వీడియోస్ని అయితే చూడగలరు. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకి ఫ్రీ సోర్స్ కాబట్టి, అంటే మనకి ఏ విధమైనటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్లో వచ్చేటప్పటికే ఖచ్చితంగా మనం పేమెంట్ చేస్తాం. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ఈవెన్ పేమెంట్ చేసిన తర్వాత కూడా L1 లైసెన్స్ ఉన్నటువంటి డివైజెస్కి మాత్రమే వీళ్ళు ఫుల్ హెచ్డి కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే ఇది L1 కింద మనకు తీసుకొచ్చినా కానీ దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియోస్ చూసుకోగలరు. మేబీ నెక్స్ట్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ సహాయంతో లేదా దీనికి సంబంధించినటువంటి ప్రొఫైల్ కంపెనీ దగ్గర అప్డేట్ అయిపోయిన వెంటనే ఇది కూడా మీకు ఆటోమేటిక్గా ఫుల్ హెచ్డీకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే దీనిలోనే మనకు వచ్చినటువంటి మరొక కాన్ ఏంటి అంటే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే రాదు. ఈవెన్ శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఎం సిరీస్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ M10, M20, M30 వీటన్నిటిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెడ్మీ నోట్ 7 ప్రోలో అయితే మనకి ఫాస్ట్ ఛార్జర్ రాదు. సో వీళ్ళు అట్లీస్ట్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే దీంట్లో మనకు వచ్చినటువంటి మరొక కాన్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ హీట్ అవ్వటం. ఎస్, మొబైల్ ఫోన్ అయితే హీట్ అవుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ అనేది హెవీ టాస్కింగ్ గేమ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ మొబైల్ ఫోన్ అయితే హీట్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ నామినల్ హీట్. అంటే నార్మల్గా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో హీట్ అవుతూ ఉంటుందో నార్మల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు, అదే విధంగా ఇది కూడా హీట్ అవ్వడం జరుగుతుంది. మరి ఓవర్గా హీట్ అవ్వట్లేదు, కానీ నార్మల్ హీట్ కన్నా కొంచెం మరింత లిటిల్ బిట్ హయ్యర్గానే హీట్ అవుతుందని చెప్తాను. సో వీళ్ళు మేబీ ఇన్ నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ అన్నిటిలో కూడా ఈ హీటింగ్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఫైనల్గా యాడ్స్. మనకి ఈ మొబైల్ ఫోన్లో అయితే సెట్టింగ్స్ వాడుతున్నా, ఎక్కడ వాడుతున్నా కానీ దీంట్లో యాడ్స్ అయితే వస్తున్నాయి. అఫ్కోర్స్ మనం ఈ యాడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా యాడ్స్ లేకుండా అయితే మనం ఈ ఫోన్ని యూజ్ చేయలేం. ఒకవేళ నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ ఎవరైనా ప్రొఫెషనల్గా ఈ ఫోన్ని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ కొంచెం మీరు డిసప్పాయింట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీని లోపల మనకి ఈవెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లేదా యూఐ ఇంటర్ఫేసెస్ మీద ఎక్కడైనా కానీ వీళ్ళు యాడ్స్ని అయితే ప్లే చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి మీరు ఈ ఫోన్ని పర్చేస్ చేయగలరు. ఇకపోతే దీనిలో వచ్చినటువంటి ఫైనల్ కాన్ ఏంటి అంటే కనుక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కెమెరా. సో దీంట్లో కెమెరా అనేది ప్రో, అంటే దీంట్లో 48 మెగాపిక్సెల్ ఇచ్చారు, అలాగే 5 మెగాపిక్సెల్ ఇచ్చారు, సూపర్ ఆసమ్, అలాగే 13 మెగాపిక్సెల్ కూడా ఇచ్చారు, ఆసమ్. కాకపోతే ఈ మొబైల్ ఫోన్లో కెమెరా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు 48 మెగాపిక్సెల్ తోటి ఫోటో తీయాలనుకుంటున్నారో, అది కూడా ఫుల్ లైటింగ్ కండిషన్లో మీరు ఫోటో తీస్తున్నప్పుడు కెమెరా యాప్ అయితే క్రాష్ అయిపోతుంది. కెమెరా అన్ఫార్చునేట్లీ స్టాప్డ్, లేదా కెమెరా క్లోజ్డ్, ద కెమెరా అప్లికేషన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని చెప్పి ఇలాంటి ఎర్రర్ మెసేజెస్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. సో మీరు మళ్ళీ తిరిగి మీ ఫోన్ మొత్తాన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత వర్కింగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈవెన్ 48 మెగాపిక్సెల్ మీరు ఎప్పుడైతే ఆన్లో పెట్టి మీరు ఫోటో తీయాలనుకుంటున్నారో అప్పుడు కూడా డైరెక్ట్గా మనకి 48 మెగాపిక్సెల్ ఫోటో తీసేటప్పుడు కొంచెం లాగ్నెస్ అయితే కనపడుతుంది. మేబీ వీళ్ళు మొన్న రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ అప్డేట్లో ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఈ అప్డేట్ చేసిన తర్వాతనైతే నేను దీన్ని టెస్ట్ చేయలేదు. యాజ్ ఆఫ్ ఫస్ట్ ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో మాత్రం కెమెరా అయితే హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుతున్నాను 48 మెగాపిక్సెల్లో కూడా ఎక్కడ నాకు అంటే లో లైట్ కండిషన్లో అయితే ఏ విధమైనటువంటి లాగింగ్ కానీ అలాగే హ్యాంగింగ్ కానీ లేదు. కాకపోతే దీంట్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది బాగాలేదు, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఉంటే బాగుండేది. అలాగే దీంట్లో మనం 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ 4K వీడియో రికార్డింగ్లో వచ్చేటప్పటికి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది చాలా పూర్గా ఉంది. మేబీ నెక్స్ట్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నిటిలో వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ షామీ రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ.
అలాగే ఈ మొబైల్ ఫోన్ ఈరోజు అఫీషియల్గా 12 o'clockకి మనకి ఫ్లాష్ సేల్ రావడం జరుగుతుంది. అలాగే ఎంఐ హోమ్ స్టోర్లో కూడా 12 o'clockకి వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చేసారు. సో ఈసారన్నా చూద్దాం వీళ్ళు 6GB 128GB వేరియంట్ అనే మొబైల్ ఫోన్ని వీళ్ళు మనకి తీసుకొస్తారా తీసుకొని రారా అనే దాని గురించి. అలాగే మీ దగ్గరలో ఉండేటువంటి ఎంఐ హోమ్ స్టోర్లో కూడా ఆఫ్లైన్ మార్కెట్లో డైరెక్ట్గా మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఏరియాలో ఎంఐ హోమ్ స్టోర్ ఎక్కడుంది అనేది తెలియకపోతే జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.